డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రాజకీయాల గడ్డపై ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త సెగలు పుడుతున్నాయి. నిన్నటి వరకు ఆ నియోజకవర్గాన్ని తమ హస్తగతం చేసుకుని శాసించిన ఆ తండ్రి కొడుకులకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు నేతలకు ఇప్పటి నుంచే రాబోయే రోజుల్లో తమకు టికెట్ దక్కుతుందా లేదా అనే భయం గట్టిగా పట్టుకుందా? పట్టు నిలుపుకోవడానికి తండ్రి కొడుకులు వేస్తున్న స్కెచ్లు క్షేత్రస్థాయిలో ఎందుకు వికటిస్తున్నాయి? సొంత పార్టీ కేడరే ఒక్కొక్కరుగా వారికి ఎందుకు దూరం అవుతున్నారు? మరోవైపు నియోజకవర్గంలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఆ మహిళా నేత గ్రాఫ్ చూసి ఈ యువ నేత ఎందుకు వణికిపోతున్నారు? అధినేత జగన్ దగ్గర బల ప్రదర్శన కోసం అమలాపురం లీడర్లను తాడేపల్లికి తీసుకెళ్లడం వెనుక ఉన్న అసలు లోగుట్టేంటి? వాజ్ ది స్పెషల్ స్టోరీ. కోనసీమ రాజకీయాల్లో అమలాపురం నియోజకవర్గానికి ఎప్పుడో ఒక ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు ఈ సెగ్మెంట్లో తండ్రి ఎమ్మెల్యేగా, పవర్ఫుల్ మంత్రిగా తిరుగులేని రీతిలో చక్రం తిప్పారు. తండ్రి పినిపే విశ్వరూప్కి ఉన్న ఇమేజ్ను, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ను పూర్తిగా వాడుకుంటూ కొడుకు పినిపే శ్రీకాంత్ సైతం ఇక్కడ సుప్రీం లీడర్గా చలామణయ్యారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే నియోజకవర్గంలో ఈ యువనేతకు తీవ్రమైన టికెట్ భయం పట్టుకుందనే ప్రచారం జిల్లా వ్యాప్తంగా జోరందుకుంది. రానున్న రోజుల్లో తనకు సీటు దక్కదేమోనన్న ఆందోళనతో ఈ తండ్రి కొడుకులు పడరాని పాటలు పడుతున్నారు. అందుకేనేమో ఇటీవల నియోజకవర్గంలో ఉన్న పదుల సంఖ్యలో పార్టీ నాయకులను ఎలాంటి బలమైన అత్యవసరమైన కారణం లేకపోయినా ప్రత్యేకంగా పిలిపించి మరీ అధినేత జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లినట్టు టాక్ నడుస్తోంది. అకస్మాత్తుగా ఇంతమంది క్యాడర్ను తాడేపల్లికి తరలించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు స్థానిక నేతలు. నియోజకవర్గంలో జనాల్లో ఉంటూ యాక్టివ్గా మారుతున్న ఒక మహిళా నేతపై అధినేతకు అవాకులు చెవాకులు చెప్పించి ఆమె గ్రాఫ్ను జగన్ దృష్టిలో తగ్గించడానికే ఈ ఫోటోల పర్యటనలు ప్లాన్ చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం జగన్తో ఫోటోలు దిగడమే కాకుండా యువనేత పినిపే శ్రీకాంత్ అధినాయకుడి వద్ద ఒక పెద్ద బల ప్రదర్శన నిర్వహించుకోవడమే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గానికి నేనే సుప్రీం, నా మాట అందరూ వినాలి అంటూ క్యాడర్కు హుకుం జారీ చేసేందుకు ఈ తరహా పాలిటిక్స్ నడుపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే ఆ యువనేత అనుకున్నది ఒక్కటి, అక్కడ జరుగుతున్నది ఒక్కటి అన్నట్లుగా సాగుతోంది. పట్టు నిలుపుకోవడానికి శ్రీకాంత్ చేస్తున్న ప్రయత్నాలన్నీ బూమరాంగ్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గతంలో అమలాపురం ఎంపీగా పనిచేసిన చింత అనురాధ ఇప్పుడు నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్లో ఫుల్ యాక్టివ్గా మారడమే. ఆమె నిత్యం కార్యకర్తల మధ్య ఉంటూ రోజువారీగా పలు రకాల ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ జనాల్లో విపరీతంగా దూసుకుపోతున్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం, ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఆమెకు పెరుగుతున్న ప్రజాదరణ చూస్తుంటే రానున్న రోజుల్లో అమలాపురం అసెంబ్లీ టికెట్ ఆమెకే దక్కే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయట. అదే ఇప్పుడు తండ్రి కొడుకులకు చెమటలు పట్టేలా చేస్తోంది. ఆ మహిళా నేతకు పెరుగుతున్న క్రేజ్ను తట్టుకోలేక ఇటీవల యువనేత పినిపే శ్రీకాంత్ ఆమెకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల విషయంలో కూడా పెద్ద రాదంతమే చేసినట్లు పార్టీ కార్యకర్తలు చెవులు కొరుకుంటున్నారు. ఆ గ్రూపులో ఏ లీడర్లు ఉన్నారో, అక్కడ ఏం చర్చ జరుగుతోంది, ఎవరెవరో చింత అనురాధకు సపోర్ట్ చేస్తున్నారో అనే విషయాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టేంతలా పరిస్థితి దిగజారిందట. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే గ్రూపులుగా విడిపోవడానికి ఈ తండ్రి కొడుకుల ఈగో పాలిటిక్సే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కేవలం జగన్ పిలుపు మేరకే కనిపించి ఆ తర్వాత మళ్లీ జనాలకు అందుబాటులో ఉండకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారనే విమర్శలు కూడా వీరిపై ఉన్నాయి. ప్రస్తుతం పినిపే శ్రీకాంత్ అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండగా తండ్రి విశ్వరూప్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతున్నారు. అయితే రానున్న రోజుల్లో వీరిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనే సస్పెన్స్ నడుస్తోంది. తండ్రి విశ్వరూప్ అయితే సీనియర్ కాబట్టి గట్టి పోటీ ఇస్తారేమో కానీ కొడుకు శ్రీకాంత్కు మాత్రం కనీసం డిపాజిట్ కూడా దక్కదని సొంత పార్టీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నారట. అమలాపురంలో పినిపే శ్రీకాంత్కు చుట్టూ ఇప్పుడు గండం పొంచి ఉంది. సొంత సామాజిక వర్గంలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సందర్భంలోనూ కూటమి ప్రభుత్వాన్ని లేదా స్థానిక యంత్రాంగాన్ని శ్రీకాంత్ గట్టిగా ఎదిరించి పోరాటం చేసిన దాఖలాలు లేవట. గతంలో ఉన్న పాత కేసులు, కొత్తగా వచ్చే ఇబ్బందులు భయంతోనే ఆయన కూటమి ప్రభుత్వంపై నోరు మెదపడం లేదు అని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే అనుకుంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయని నేతలు క్యాడర్ ఎలా నమ్ముతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఒకవైపు కార్యకర్తలు దూరం కావడం, సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరగడం, వీటన్నింటికీ తోడు మహిళా నేత చింత అనురాధ నియోజకవర్గంలో రాకెట్ స్పీడ్తో దూసుకుపోతుండటంతో అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ రేసులో ఊహించని మార్పులు జరగబోతున్నాయనే సందేహాలు కలుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఆ మహిళా నేత స్పీడుకు అడ్డుకట్ట వేయడానికి ఈ యువనేత ఏం చేయబోతున్నారు? అటు అధిష్టానం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? తండ్రి కొడుకుల పట్టు నిలుస్తుందా లేక పల్లకి మారుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. మొత్తానికి అమలాపురం వైసీపీలో టికెట్ లొల్లి ఇప్పుడు పీక్స్ కి చేరింది. ఒకవైపు సీటు కాపాడుకోవాలని తండ్రి కొడుకులు తాపత్రయపడుతుంటే, మరోవైపు గ్రౌండ్ లెవెల్లో దూసుకుపోతూ చింత అనురాధ వారికి గట్టి సవాలు విసురుతున్నారు. మరి జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? తండ్రి కొడుకుల భయాలు నిజమవుతాయా లేదా అనేది చూడాలి.